పాఠశాల స్థాయిలో పుస్తకాలు చదవడం అంతగా అలవాటు కాలేదు. కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత 10వ తరగతి తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలంగాణ సారస్వత పరిషత్తులో చేరిన తర్వాత అక్కడ పుస్తకాల విలువ తెలిసి వచ్చింది. పుస్తకాల కోసం ప్రతి ఆదివారం 9 గంటలకల్లా హ్యాబిట్స్లో ఉండేవాళ్ళం, నేను నా మిత్రుడు కలిసి. అప్పుడు సంపాదించేది కొంతనే అయినప్పటికీ కూడా ప్రతి వారం కనీసం 500-600 పుస్తకాలు కొనేవాళ్ళం. అప్పుడే పోయిటరీ రాస్తున్న క్రమంలో, కొత్త పుస్తకాలు చదవాలనే క్రమంలో కవితా సంపుటాలని కొన్ని వందల కొద్ది కొన్ని సందర్భాలు నాకున్నాయి. అట్లా నేను డిగ్రీ అయిపోయేసరికి కనీసం ఒక 1000 పుస్తకాలు నా దగ్గరికి వచ్చాయి. ఆ పుస్తకాలు చదువుతున్న క్రమంలో కొత్త ప్రపంచంలోకి వెళ్ళిన అనుభూతి కలిగేది నాకు. కొత్త ప్రపంచాన్ని ఎక్స్రే లేదా 3D కళ్ళద్దాలో చూస్తున్నట్టుగా అనిపించేది. అటువంటి పుస్తకం మనకు హస్తభూషణం అనేది అందుకేనేమో. ఈ పుస్తకాల పండుగలోకి నేను 2012లో వచ్చాను. హైదరాబాదులో ప్రతి సంవత్సరం బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుందని చాలా లేట్గా తెలుసుకున్నాను నేను. ఈ హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్లోకి వెళ్ళినప్పుడు చాలా కొత్త ప్రపంచంలోకి వెళ్ళే అనుభూతి కలిగింది. కొత్త రెక్కలు వచ్చినట్టుగా అనిపించింది నాకు. ఆ రెక్కలను వేసుకొని మొదటిసారి 5,000 పుస్తకాలు కొన్నాను. 5,000 పుస్తకాలు ఎందుకు కొన్నాను అంటే కొత్త పుస్తకాలు కనిపించాయి అక్కడ. ఇంతవరకు నేను చూడని పుస్తకాలు, అనేక పబ్లికేషన్స్ ఒకే దగ్గర ఉండడం అనేది ఒక కొత్త అనుభూతిని కలిగించింది నాకు. అప్పటి వరకు ఏదో బుక్ షాప్లోకి వెళ్ళి ఆ పుస్తకం ఇవ్వండి, ఈ పుస్తకం అని పేరు చెప్పి తీసుకోవడం తప్ప, ఇప్పుడు బుక్ ఎగ్జిబిషన్లో అయితే డైరెక్ట్గా మనం వెళ్ళి మనకు నచ్చిన పుస్తకం తీసుకునే అవకాశం ఉంటుంది. ముందు మాటలు బాగుంటేనో, లేకపోతే విషయ సూచిక చూసి విషయ సూచిక బాగుంది అనిపిస్తేనో డైరెక్ట్ పుస్తకం కొని బ్యాగులో వేసుకునేవాళ్ళం. అంత ఒక ప్రేమ నుంచి పుస్తకాలు కొనడం అనేది ఒక పిచ్చిగా మారిపోయింది. పుస్తకాల అధ్యయనం మొదలుపెట్టిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిన అనుభూతి కలిగింది. ఈ పుస్తకాల పండుగ ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ పేరుతో ఇప్పుడు ప్రస్తుతానికి 37వ బుక్ ఎగ్జిబిషన్ జరగబోతుంది. ఈ 37వ ఎగ్జిబిషన్ సందర్భంలో ప్రముఖ కవి యాకూబ్ గారు దానికి అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు చూడాలి. నిజానికి ఇప్పటి వరకు నాకు పరిచయమై 10 ఏళ్ళు అవుతుంది బుక్ ఎగ్జిబిషన్. ఈ 10 ఏళ్ల కాలంలో జరిగిన బుక్ ఎగ్జిబిషన్ విధానానికి ఇప్పుడు యాకూబ్ గారు జరిపే బుక్ ఎగ్జిబిషన్ విధానానికి తేడా ఉంటుందా లేదా చూడాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ బుక్ ఎగ్జిబిషన్ అనేది ప్రతి ఒక్కరు రావాలి. ఏదో పుస్తకాలు కొనడం కోసం, అమ్మడం కోసం మాత్రమే కాకుండా ఒక కొత్త అనుభూతిని కలిగించడం కోసం, కొత్త వ్యక్తులు పరిచయం కావడం కోసం దీంట్లోకి యువకులు రావచ్చు, పిల్లల్ని స్కూలు విద్యార్థులను తీసుకురావచ్చు. స్కూలు విద్యార్థులను తీసుకొస్తే ఏమవుతుందంటే ఇప్పటివరకు స్క్రీన్తో పరిచయం ఉన్న విద్యార్థులందరూ కూడా బుక్తో పరిచయం ఏర్పడుతుంది. అంటే కేవలం విద్యార్థులు పాఠశాలలో ఉన్నట్టు పుస్తకాలు టెక్స్ట్ బుక్సే కాకుండా ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే పుస్తకాలు అధ్యయనం చేయడం మొదలు పెడితే కనుక వాళ్ళ సృజనాత్మక శక్తి పెరుగుతుంది, వాళ్ళ సామాజిక చింతన పెరుగుతుంది, ఒక అంశాన్ని ఎట్లా కొత్తగా అర్థం చేసుకోవచ్చో తెలుస్తుంది. మొత్తంగా కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆ పుస్తకాలను రాసిన రచయితలతో పరిచయం కావడం అనేది కొత్త అనుభూతి. నిజానికి రచయితలు అంటే చాలా పాతకాలం క్రితమే రాసి ఉంటారేమో అనుకునే అవకాశం ఉంటుంది చాలామందికి. కానీ తను చేతిలో పట్టుకున్న పుస్తకాన్ని అక్కడ చూస్తున్న ఒకేసారి రచయితను చూసేసరికి అది చెప్పలేని ఆనందం కలుగుతుంది. అట్లా నాకు ఒక సందర్భంలో నేను ఒకటి గుర్తు చేసుకోవాలి. సినారె గారి ప్రపంచ పదలో ఉన్న టెక్స్ట్ బుక్లో హై స్కూల్ స్థాయిలో చదువుకున్న తర్వాత ఆంధ్ర సారస్వత పరిషత్తులో ఒక్కసారి ఆయన రూపం చూసేసరికి నేను ఆశ్చర్యపోయాను. అదేంటి, ప్రపంచ పదలో రాసిన సినారె ఇక్కడున్నాడేంటి, ఇట్లా ఉంటాడా సినారె అని ఆయనతో షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నాకు కలిగిన అనుభూతి అక్షరాల్లో చెప్పలేనిది. అట్లా ఒక పుస్తకం చదివిన తర్వాత ఆ పుస్తకం రాసిన రచయితతో కలవడం అనేది, ఫోటో దిగడం అనేది మన జీవితంలో గొప్ప అనుభూతిని కలిగిస్తుంది అనేది వాస్తవం. అట్లా ఈ ప్రస్తుతం జరుగుతున్న 37వ బుక్ ఎగ్జిబిషన్ సందర్భంలో మీ అందరికీ స్వాగతం. కొత్త ప్రపంచంలోకి రండి. మీ పిల్లల్ని తీసుకురండి, మీ విద్యార్థులను తీసుకురండి, మీ స్నేహితులను తీసుకురండి, అమ్మా నాన్నని తీసుకురండి. అక్కడ పుస్తకాల పండుగలో భాగం కండి. అదేవిధంగా కొత్త వ్యక్తులతో పరిచయం కాండి, కొత్త సంభాషణ చేయండి, కొత్త ఆలోచనలు పంచుకోండి, కొత్త ఆలోచనలు నేర్చుకోండి, కొత్త విద్యను ప్రపంచానికి పరిచయం చేయండి అని చెబుతూ మీకు ఈ పుస్తకాల పండుగలోకి స్వాగతం.